తీసుకుంటామన్న లోక్సభ స్పీకర్ నిర్ణయం వెనుక ఉద్దేశమేంటి? ఒకవేళ ఆమోదిస్తే ఉప ఎన్నికలు రావా? ఏడాది గడువు నిబంధన ఏం చెప్తోంది? వైసీపీ ఎంపీలు నెలన్నర క్రితం తమ రాజీనామాలు సమర్పించారు. ఇన్నాళ్లకు వారిని పిలిచి చర్చించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ తన నిర్ణయాన్ని వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేశారు. జూన్ 5 నుంచి 7వ తేదీ మధ్య ముహూర్తం నిర్ణయించారు. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యతను తప్పించేందుకే ఇదంతా జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఏ నిబంధన ప్రకారం చూసినా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత 2014 జూన్ 4వ తేదీన లోక్సభ మొట్టమొదటిసారిగా సమావేశమైంది. అంటే 2019 జూన్ 4తో మోదీ సర్కార్కు 5 ఏళ్లు నిండుతాయి. ఇప్పుడు స్పీకర్ సరిగ్గా వచ్చే నెల 5 తర్వాత రాజీనామాల ఆమోదంపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఉప ఎన్నిక జరిగితే అందులో గెలిచే సభ్యుడి పదవీకాలం కనీసం ఏడాది ఉండాలనే నిబంధన కూడా ఉంది. వెరసి 5గురి రాజీనామాలు ఆమోదించిన ఉప ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. అంతేకాదు, నెలన్నర క్రితం ఎంపీలు రాజీనామాలు సమర్పించిన వెంటనే వాటిని ఆమోదించినా ఉప ఎన్నికలు జరిగే అవకాశం తక్కువే. ఎందుకంటే ప్రత్యేక కారణాల వల్ల ఖాళీ అయ్యే స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ సుమారు 90 రోజుల సమయం తీసుకుంటుంది. ఈలోపు ఏడాది గడువు ముంచుకొస్తుంది. అందువల్ల ఉప ఎన్నికలకు అవకాశం ఉండదు. వైసీపీ ఎంపీల రాజీనామాల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాజీనామాల పేరుతో వైసీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయి. ఎంపీలు స్వయంగా స్పీకర్ ముందు హాజరై రాజీనామాలు ఆమోదించాలని కోరినా నిర్ణయం పెండింగ్లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు పార్టీల పరస్పర అవగాహనతోనే ఈ వ్యవహారం నడుస్తోంది అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక